అందరికీ నమస్కారం. ధర్మవరం మాజీ తాజా శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా ఉండేటువంటి ధర్మవరానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు నిన్నటి రోజున శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఒక పొలిటికల్ స్టంట్ ఏంటంటే మొన్నటి రోజున ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు ముదుగుబ్బ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది పేదలను కలిసి అక్కడ ఉన్నటువంటి జీరాంజీ పథకానికి సంబంధించినటువంటి ఉపాధి కూలీలను కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో సమగ్రంగా తెలుసుకొని ప్రజాదరణ పొందుతా ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి ప్రజాదరణ వస్తుందనేటువంటి సందేహంతో నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆయన 3 విషయాలను ప్రస్తావిస్తూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హార్టికల్చర్ గురించి మరియు జీరాంజీ పథకం గురించి, అదేవిధంగా ముఖ్యంగా 2005వ సంవత్సరంలో పరిటాల రవి గారు హత్య గావించబడిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ పైన రికార్డుల పైన దాడి గురించి, ముఖ్యంగా ఈ విషయం గురించి మీకు పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతాం. అదేవిధంగా ఈ యొక్క మూర్ఖత్వపు మాజీ శాసనసభ సభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ గతంలో నేను 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి సమయంలో ఏ రోజు కూడా తప్పు చేయలేదనేటువంటి మాట మాట్లాడాడు. ఆయన దోచింది ఈపు కోడిగుడ్డు చెప్తుంది బాగు కోడిగుడ్డు గురించి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అవినీతి పరుడు గురించి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వెలుగులోకి తెచ్చినటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. 2014 నుంచి 19 సమయంలో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక మంది కాంట్రాక్టర్లు ఆ రోజు పనులు చేస్తే ఈ అవినీతి మహానుభావుడు 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఆ రోజు అనేక మందికి కాంట్రాక్టర్లకు బిల్లులు రావాల్సింది, ఆ బిల్లులు పెండింగ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లి ఆ యొక్క బిల్లును శాంక్షన్ చేయించుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి 50-50 పంచింది నువ్వు కాదా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, నీ యొక్క మనస్సాక్షి మీద ఒట్టేసుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. అదేవిధంగా నువ్వు నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళా 3 విషయాలపైన ప్రస్తావన తీసుకొచ్చావు. అదే ప్రస్తావన తీసుకురావాల్సింది చిగుజర్ల సొసైటీ భూముల గురించి, ఆ భూ కుంభకోణం గురించి నువ్వు కలెక్టర్ గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని చెప్తా ఉన్నా. అదేవిధంగా రేగాడిపల్లి సొసైటీ భూముల గురించి ఎందుకు నువ్వు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లదని చెప్తా ఉన్నా. ఇంతకుముందు మా ప్రజాప్రతినిధి ముదుగుబ్బ ఆదినారాయణ యాదవ్ గారు చెప్పినట్టు సిబిఆర్ డ్యామ్ లో జరిగినటువంటి అవినీతి తాండవం గురించి ఎందుకు ఎంక్వైరీ చేయాలి కలెక్టర్ గారు, ఆ రోజు న్యాయం జరగలేదు అని చెప్పలేదు అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క అవినీతి పరుడు 2005వ సంవత్సరంలో పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత అంటా ఉన్నారు మూర్ఖత్వపు నాయకుడు. ఒకసారి ఆలోచన చేయి, నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పరిటాల రవీంద్ర గారిని ఏకవచనంతో సంబోధించడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టడం వల్లే నువ్వు యొక్క ఈ ధర్మవరం నియోజకవర్గంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా అయ్యావు కనుక ఏకవచనంతో సంబోధించద్దు, గారు అని సంబోధించని చెప్తా ఉన్నా. పరిటాల రవి గారు చనిపోలేదు, నీలాంటి అవినీతి పరులతో చేతుల్లో హత్య గావించబడ్డాడు. ఆ విషయానికి ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కేతిరెడ్డి అని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ లో రికార్డుల గురించి చెప్తా ఉన్నాడు. 2005వ సంవత్సరంలో పరిటాల రవీంద్ర గారు చనిపోయినటువంటి మరుక్షణం కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు దాడులు చేస్తే ఎంఆర్ ఆఫీస్ లో రికార్డులు పోయినాయని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని 21 సంవత్సరాల తర్వాత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తెర మీదకు తెచ్చాడు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం మధ్య కాలంలో ముదుగుబ్బ పట్టణ ప్రాంతం మరియు ముదుగుబ్బ ఇరువైపులా ఉన్నటువంటి రైతుల నుంచి 100 ఎకరాలు కాజేసినటువంటి భూ కుంభకోణం చేసినటువంటి వ్యక్తి అవినీతి పరుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అని చెప్తా ఉన్నా. ఆ యొక్క రికార్డులు ఆ రోజు తారుమారయ్యాయి. ఇప్పుడు రైతుల దగ్గర రికార్డులను తీసుకొని దాన్ని కొటేషన్ కావచ్చు, రెవెన్యూ రికార్డుల పరంగా కావచ్చు తీసుకొని మళ్ళీ అమ్ముకోవాలనేటువంటి మనస్తత్వంతో ఆ రోజు జరిగినటువంటి పర్యాయాన్ని ఈ రోజు తెర మీదకి తీసుకొస్తా ఉన్నాడు యొక్క అవినీతి నాయకుడు అని చెప్తా ఉన్నా. అదేవిధంగా నిన్నటి రోజున హార్టికల్చర్ గురించి మాట్లాడినటువంటి యొక్క అవినీతి నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇంతకుముందు ఆదినారాయణ యాదవ్ గారు చెప్పారు, కేవలం ఒక రైతును రైతుగానే చూడాలి, ఎప్పుడే కానీ రాజకీయ నాయకుడుగా రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులుగా చూడకూడదని ఆయన ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. మేము ఈరోజు సవాల్ విషయం చెప్తా ఉన్నాం. ముదుగుబ్బ మండల ప్రాంతంలో ప్రతి
ప్రతి రైతుకు కూడా ఈ యొక్క ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి సంబంధించినటువంటి కూటమి నాయకత్వం న్యాయం చేసిందని ముక్కుసూటిగా చెప్తా ఉన్నా. అదేవిధంగా నువ్వు చిలక పలుకులు పలుకుతూ కేవలం కూటమి నాయకులకు మాత్రమే అక్కడ న్యాయం జరుగుతా ఉంది, అవినీతి జరుగుతా ఉందని చెప్పినావు కదా. మరి మీరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు ఒకసారి నువ్వు పునరాలోచన చేయాల్సినటువంటి ఉంది. అవినీతి నాయక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అని చెప్తా ఉన్నా. అదేవిధంగా మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు జీరాంజీ పథకం గురించి మాట్లాడుతూ కొన్ని చెలవులు విసిరారు. ఏమిటంటే తను 2019 సంవత్సరం నుంచి 24వ సంవత్సరం దాకా ఉన్నటువంటి సమయంలో ఏ రోజు కూడా ఉపాధి హామీ జీరాంజీ పథకంలో అవినీతి జరగలేదని చెప్పారు. నేను నా సొంత గ్రామం గురించి గొడ్లూరు గ్రామం గురించి చెప్తా ఉన్నా. గతంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరుగుతూ ఉందంటే ఈ ప్రభుత్వం మొత్తు నిద్రపోయింది. వాస్తవం కాదా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అని చెప్తున్నాను. అదేవిధంగా ప్రముఖ సూర్య పేపర్ లో వచ్చినటువంటి ప్రస్తావన కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గతంలో కూడా మీడియా మిత్రులందరూ కూడా చూసింటారు. విలేకరుల మిత్రులు అంటే గౌరవం ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రసారం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆయన మీదకి లైవ్ లోనే ఆయన అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది. కనుక సూర్య పేపర్ వారు రాసినటువంటి ఒకసారి చూద్దాం. ఏంటంటే మరణించినటువంటి వారికి సైతం కూడా ఉపాధి హామీ పనుల్లో బిల్లు చేసినటువంటి అవినీతి ప్రభుత్వం, అవినీతి నాయకుడు ఉన్నటువంటి పరిపాలన గతంలో ఉండేది. ప్రస్తుతం కేవలం ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో నీతిగా నిజాయితీగా బెనిఫిషరీకి న్యాయం చేసేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదే కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడుతూ మన అవినీతి నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు నీరు చెట్టు పథకం గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చినారు. 2014-19 మధ్య కాలంలో అవినీతి జరిగింది నీరు చెట్టు అని చెప్పినాడు. నేను ప్రత్యక్షంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఆ రోజున వినతి పత్రం సమర్పించి ఈ యొక్క విషయం పైన సమగ్ర విచారం జరిపి సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని ఆ రోజు కోరితే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు సమగ్ర విచారం జరిపి నీరు చెట్టు పథకంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదని రికార్డు పూరితంగా నాకు ఇవ్వడం జరిగింది. మరి నువ్వు పరిపాలించినటువంటి కాలంలో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో గతంలో మనం ఒకసారి అడిగినట్లయితే రిజిస్టర్ ఆఫీస్ లో చూసినా దళారీ వ్యవస్థ, మున్సిపల్ ఆఫీస్ లో చూసినా దళారీ వ్యవస్థ, ఆఖరికి గ్రామ పంచాయతీల్లో మీరు పెట్టినటువంటి గ్రామ సెక్రటరియట్ లో చూసినా కూడా పూర్తిగా అవినీతి వ్యవస్థ జరిగింది. గతంలో నేస్తాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే కేతిరెడ్డి ఇంటి దగ్గరున్నటువంటి చెంచాలకు సైతం కనీసం వారికి ఈ యొక్క చేనేత మగ్గం గురించి కూడా పూర్తిగా అవగాహన ఉండదు. కేవలం నాయకులలో ఎవరైతే పాచి పని చేస్తూ ఉంటారో వాళ్ళకు సైతం ఆ రోజు నేతం రావడం జరిగింది. ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది చేనేత కార్మికులకు కొట్టినటువంటి నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అని చెప్తాను. ఆయన ఈ ప్రస్తావన తీసుకొస్తూ గతంలో నేను చేనేతల కోసం భిక్షాటం చేసినాను, భిక్షాటం చేసిన తర్వాత ఆ చేనేత కుటుంబాలకు నేను లబ్ధి చేకూర్చినానంటే చేసిన వాస్తవంగా ఆ రోజు పొలిటికల్ స్టాంట్ గా నువ్వు భిక్షాటం చేసినటువంటి మరుక్షణం నువ్వు అనా పైసా ఖర్చు పెట్టుకోకుండా మా ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తుల డబ్బుల్నే తీసుకొని మా ధర్మవరం చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి నువ్వు ఇచ్చినావు, మేము ఏకీవిస్తా ఉన్నా సంతోషం. కానీ నువ్వు ఏ రోజైనా కూడా ఆరోపణలే కూడా 500 రూపాయలు అయినటువంటి అవినీతి పరుడు. కానీ కేవలం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి డబ్బు విషయంలో ఇన్కమింగ్ ఒకటే ఉంటుంది, అవుట్ గోయింగ్ కూడా ఉండాలనేటువంటి విషయాన్ని గతంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారితో పనిచేసినటువంటి కొంతమంది నాయకులందరూ కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చాలా సందర్భాల్లో మనం చూసింటాం ఏకవచనంతో ప్రతి నాయకుడిని కూడా అహంకారాన్ని పూరితంగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో మన పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ రాప్తాడు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఏదో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సభలో ఆయన పార్టిసిపేట్ చేస్తే ఆయన చెప్పినాడు, రెడ్లంటే కేవలం పంట పండించుకొని ప్రజలకు సాయం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి రెడ్లు ఎవరిని కూడా దోచుకోరని చెప్పేసి ఆయన మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. నేను కూడా వీక్షించడం జరిగింది. కానీ ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 99% రెడ్డి సామాజిక వర్గ సోదరులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి వల్ల నష్టపోయారనేటువంటి విషయం ప్రతి రెడ్డి సోదరులు కూడా తెలుసుకొని చెప్తారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని మొదట సంభాషించినట్లు ఎప్పుడైతే ఆయన భవిష్యత్ రోజుల్లో కూడా ధర్మవరానికి శాసనసభ సభ్యుడు అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సత్యకుమార్ యాదవ్ గారు చాలా సందర్భాల్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు ధర్మాలలో ఉండరు అని పలుసార్లు ప్రస్తావించడం మీడియా మిత్రులందరూ కూడా చూశారు. ధర్మవరంలో ఉండకపోతే ఎక్కడుంటా ఉన్నాడు?
ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది బడుగు బలహీన గిరిజన దళిత మైనార్టీ సామాజిక వర్గ ప్రజలు నమ్మి ఓటేస్తే విజయవాడలో ఉన్నటువంటి సెక్రటరేట్ లో రాష్ట్ర ప్రజలకు సైతం సేవ చేసేటువంటి గుణంతో ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈ యొక్క మంత్రి తెలియపరుచుకుంటూ కేతిరెడ్డి అవినీతి చిట్టా ఇప్పటి నుంచి ప్రారంభమైంది. రేపు ప్రెస్ మీట్ పెడితే ఎల్లుండి ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి బహిరంగ సవాల్ ఇస్తుంటా ఉన్నా. నేను ఒక 5 సర్వే నెంబర్లు చెప్తా, నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా రెడ్డి అయితే ఆ యొక్క 5 సర్వే నెంబర్లలో నువ్వు అవినీతి చేయలేదని నువ్వు చెప్పు, నేను ముక్కు నేలకు రాసుకొని రాజకీయాలు వదిలేస్తానని ముక్కు సూటిగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను.